వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మహిళలను గౌరవించకపోవడం వైసీపీ డిఎన్ఏలో ఉందని హోంమంత్రి అనిత విమర్శించారు. సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్గా ఈరోజు నిన్న చూశాను, ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు, ఒక గౌరవ శాసనసభ్యురాలు. నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది. ఒక అదృష్టం. ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజలు. అంటే సుమారుగా 2,50,000 పైచీలకు ఓటర్లు అందరూ కూడా దగ్గర 4 లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మా పక్షాన్ని మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం. అందులోనే ఒక మహిళను పంపించడం అన్నది అంతకుమించిన గౌరవం. అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హరణం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అడుగుతున్నాను. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా 29వ డివిజన్ పప్పులమిల్లి సెంటర్ల పరిధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుంది. నియోజకవర్గంలో 21 డివిజన్ని, 2,80,000 ఓటర్లని మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరం ప్రతి గడపకి వెళ్ళి ప్రభుత్వం మీద, గత సంవత్సరం పరిపాలన మీద అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం, మీకు మేలు జరిగిందా అంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించామో దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటూ సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ అంతా ఉన్నాయి. 3,000 రూపాయలు పెంచిన 4,000 పెంచడం కానీ, అది అందరికీ ఇవ్వటం కానీ, 3,000 రూపాయలు వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం కానీ, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39, 4 పిల్లలుంటే 52,000 ఇవ్వటం కానీ, ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో, 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచే ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 29వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరులు లక్ష్మీపతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, జనసేన నాయకులు శ్యాంప్రసాద్, అట్లాగే సింగం వెంకన్న, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది. మా సీను కానీ అందరూ కానీ దీంట్లో అందరూ కూడా ప్రజలందరితో మాట్లాడాం, ఇచ్చిన సమస్యలు నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. విజయవాడ దేవీనగర్లో మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలను కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
స్థానికులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కోరుతున్నాము. 30వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఆయన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మా డివిజన్లో ఉన్నటువంటి శానిటరీ వర్కర్లందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు గుర్తుగా వారందరికీ కూడా మా వంతు సాయంగా వారికి చీరలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక గుర్తింపు ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ గుర్తింపుని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాబోయే రోజుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మంచి కార్యక్రమాలు డివిజన్ పార్టీ అందరినీ, నా ఒక్కరితో కాదు, డివిజన్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్త అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. బంగారుపాలెంలో ఈ నెల 9న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన అనుమతుల వివరాలని చిత్తూరు ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ వివరించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున ఎక్స్సీఎం గారు బంగారుపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం, సుమారుగా 10,000 మంది ముద్రేస్తారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతుల పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తాను కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. విజయవాడ 58వ డివిజన్ రాజరాజేశ్వరపేటలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతుల రమణ ఆందోళన వ్యక్తం చేశారు. చూపిస్తున్నారు. అలానే పింఛన్లు కూడా నెక్స్ట్ మంత్ మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేస్తాయి. దాంట్లో కూడా మరి నెక్స్ట్ మంత్ పెట్టమని మాకు అందరికి కూడా చెప్పారు. ఇదే కాకుండా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లులు కావాలని చెప్పేసి కూడా మరి శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. మరి ఆగస్టు నెలలో ఇల్లులు కూడా కొత్త ఇల్లులు పెడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా డివిజన్లో నిత్యం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో ఇప్పుడు 1 by 1 అన్నీ కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధాన సమస్య ఏంటంటే ఈ డివిజన్లో మరి దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ దొంగలుగా కొంతమంది దొంగతనం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఏంటంటే పోలీస్ కమిషనర్ గారికి మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 89 లక్షల రూపాయలు, సుమారు 89 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసాం. కానీ ఈ రోజు వరకు ఆ కేబుల్స్ అవన్నీ కూడా కట్ చేశారు. మేము పోలీస్ కమిషనర్ కోరేది, అలానే మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఈ డివిజన్లో, ఎందుకంటే విజయవాడలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డివిజన్ ఇది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.